లాస్ట్ సంవత్సరం ఒక 5 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి ఒక 70 లక్షల మందికో 72 లక్షల మందికో పెన్షన్ ఇచ్చిపోతే ఒక 5 లక్షల మందిని కోసినారు చూడి, ఇది కోత. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో 8 లక్షల మంది పెన్షన్దారులకు కోత కోయడానికి రంగం సిద్ధం చేసినారు. 8 లక్షల మందికి అమ్మఒడి 82 లక్షల మందికి ఇవ్వాలా, 50 లక్షల మందికి కోత. 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలా, ఇయ్యరు. 8 ఇచ్చినారు, 10 ఇచ్చినారు, 12 ఇచ్చినారు, కోత. లేదు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం 3 ఇవ్వాలా. పోయిన సంవత్సరం 1 ఇచ్చినారు, 3 ఎగరగొట్టినారు ఒక సంవత్సరం. ఈ సంవత్సరం కూడా 3 సిలిండర్లు ఇవ్వడానికి 1,58,00,000 మంది గ్యాస్ కనెక్షన్లు ఉండబడిన వారికి 3 సిలిండర్ల చొప్పున ఎంత డబ్బు అయితే కావాలనో అంత డబ్బు బడ్జెట్లో పెట్టలే. అంటే మళ్ళీ ఆడ కూడా కోతే. పడినోనికి పడుతుంది, పడనోనికి పడదు. పడినవానికి సైతం 3 గ్యాస్ సిలిండర్లు అయితే పడదు. ఇది కోత. ఇట్లా రైతులు 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇవ్వాలా, 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా. సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తుంది. ఈయన ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఒక సంవత్సరం ఎగరగొట్టినాడు. పోయిన సంవత్సరం 58 లక్షలు 55 లక్షలకి ఇవ్వాల్సి కోత కోసినాడు. పోనీ 20,000 రూపాయలన్నా ఇచ్చినాడా అంటే 2 సార్లు 5,000 ఇచ్చినాడు. 2 సార్లు 5,000 10,000 అంటే 2 సంవత్సరాలు కట్టి కలిసి అయినా 30,000 ఎగరగొట్టాడు రైతు. ఈ సంవత్సరం కూడా మళ్ళా కోతే. రైతులకు పెట్టుబడి సాయములోనూ కోతే, ముసలి వాళ్లకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు ఇచ్చే పెన్షన్లోనూ కోతలే, పిల్లలు చదువుకునేదానికి అమ్మఒడి ఇచ్చే దాంట్లోనూ కోతలే, గ్యాస్ సిలిండర్స్ 3 సప్లై చేసే దాంట్లోనూ కోతలే, 16 రకాల సర్వీసులు ఉంటే 6 రకాల సర్వీసులు ఇచ్చి ఉచిత బస్సు అని చెప్పి అక్కడ కోతలే. ఇవి కోతలు. ఇక వాతలే ఉన్నాయి. కరెంటు బిల్లులు పెరగబోతున్నాయి. ఇది పెద్ద వాత మీకు. ప్రతి నెల ఏదైనా ఒక ఆస్తి కొనాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి. ఇది వాతే మీకు. ఇది కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగినాయి, ఇంకా పెరగబోతున్నాయి. ఇది వాతే. డీజిలు, పెట్రోలు ధరలు అధికం. ఇది వాతే. ఇంటి పన్ను, ఇది వాతే. నీటి పన్ను, ఇది పెరిగింది. ఇది వాతే. ప్రతిదినము దినచర్యలో భాగమైనటువంటి మందు బాబులకు మందు ధరలు అధికము. అది వాతే. ఈ వాతలు చెప్పుకుంటా పోతే వాతలు చాలా ఉన్నాయి. ఇంకా కూతలు, ఆయన చెప్పిన కూతలు అంటే తెలియక ఏమన్నా ఆ సైడ్ వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు, లేకుంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి కూతలు అంటే అనుకుంటావారేమో. కూతలు అంటే ఉండబడిన దానికంటే లేకుంటే ఉరువే లేకపోయినా అధికంగా మాట్లాడడం, అధికంగా చెప్పడం అంటారు కదా, కోతల రాయుడు అంటారు కదా, దాన్ని కూతలు అంటారు. ఇంకా ఆయన చెప్పిన అధికమైనటువంటి ఆ కూతలు ఏంటి అంటే కన్నా అద్భుతమైన కూతలు ఆయన చెప్పినట్టు బడ్జెట్లో సూపర్ 6 మేము అమలు పరిచినాం. పీపీపీ అద్భుతంగా అమలవుతుంది. అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, మన వాళ్ళంతా దత్తత తీసుకొని అందరినీ సాగుకాలు చేసినారు.